హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ టెంపుల్ సిద్దిపేట జిల్లా పొట్లపల్లి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడు. అండ్ ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. మీకు ఎవరికైనా తెలుసా? ఈ టెంపుల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఉన్న అయ్యగారు చెప్పారు. ఈ వీడియోలో అయితే పోస్ట్ చేశాను, సో కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఈ టెంపుల్ని రెండవ వేములవాడ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో ముడుపు కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని చెప్తారు. అండ్ మనం వేములవాడలో ఎలాగైతే ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరాక కూడా కట్టేస్తామో ఇక్కడ కూడా అలాగే కట్టేస్తున్నారు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరైతే ముసలి వాళ్ళు అండ్ వేములవాడకి వెళ్ళని లేని వాళ్ళు, అంటే వీలు కాని వాళ్ళు వచ్చి ఇక్కడ కోడిని కట్టేసి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారని చెప్పారు. అండ్ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చుట్టూ ప్లేస్ అదంతా. అండ్ ఈ టెంపుల్లో రాగి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలిసి రాగి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉంటే వాటికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని. అండ్ అక్కడ నాగదేవతని కూడా పెట్టారు. మనం టెంపుల్ ఎంట్రీలోనే అక్కడ మనకి రాగి చెట్టు, వేప చెట్టు రెండు ఒకే దగ్గర ఉంటాయి. నేనైతే ఫస్ట్ అక్కడ ప్రదక్షిణ చేసి గోమాతకి అయితే దండం పెట్టుకున్నాను. యాక్చువల్గా నాకైతే అసలు గోమాతను ముట్టుకోవాలంటే చాలా భయం అవుతుంది. అంటే అది ఎక్కడ ఏమంటుందో ఏమో అని చెప్పేసి. ఇక్కడ నా చిట్టి తల్లి చూడండి, అసలు కొంచెం కూడా భయపడట్లేదు. ఇంకా వాళ్ళ డాడీని మళ్ళీ ముట్టిపిమని అడుగుతుంది. నేనైతే వేములవాడకి వెళ్తే కోడెని కట్టేయడానికి చాలా అంటే చాలా భయపడతా. అండ్ అక్కడ దర్శనం చేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి రాగానే ఫస్ట్ నందీశ్వరునికి దండం పెట్టుకున్నాము. మీలో ఎవరైనా నాలా ఉన్నారా చెప్పండి. నేనైతే ఏదైనా టెంపుల్కి వెళ్తే ఏదైనా కోరిక కోరుకోవాలని అనుకుంటాను, కానీ అక్కడికి వెళ్ళి దేవుణ్ణి చూడగానే అసలు అన్నీ మర్చిపోతా. జస్ట్ అలా దండం పెట్టుకొని వచ్చేసాను. అది చాలాసార్లు చేశాను నేనైతే అలా. మీరు కూడా అంతేనా లేదా కామెంట్ చేయండి. కానీ శివాలయంకి వెళ్తే మాత్రం నందీశ్వరిని చెవులో చెప్తాను నేనైతే ఏదైతే కోరిక కోరుకోవాలనుకున్నానో అది. అండ్ మీరు ఈ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్తే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇఫ్ కేస్ వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేది శివరాత్రి టైంలో అయితే చాలా బాగా జరుగుతాయి ఉత్సవాలు. నేను నా మ్యారేజ్ అయ్యాక యాజ్ ఏ కపుల్గా వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ ఇది నాకు లైఫ్. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. స్వయంభు రాజేశ్వర స్వామి దేవస్థానం, పొట్లపల్లి, సిద్దిపేట జిల్లా. 1996లో స్వయంభు రాజేశ్వర స్వామి కుమ్మర రాజయ్య ఇంట్లో దొరికింది. ఈ దొరికినప్పటి నుంచి దొరికిన తర్వాత స్వయంభు రాజేశ్వర స్వామి భూమిలో దొరికిన తర్వాత తీసి మల్లికార్జున స్వామి దేవాలయంలో 10 సంవత్సరములు జలాది నివాసం చేయబడినది. ఆ జలాది నివాసంలో అభిషేకాలు, అర్చనలు చేసినాం. అప్పుడే 97లో ఈ యొక్క గుడి నిర్మాణం జరిగినది. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి గుడి నిర్మాణము 97లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 2006లో గుడి కంప్లీట్ అయ్యి 2006లో ప్రతిష్ఠ జరిగింది. ఈ స్వయం ఇక్కడ జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా దేవునికి అనేకమైన పూజలు, భక్తులు రావడం. 96 నుంచి దొరికినప్పటి నుంచి కూడా విశేషమైనటువంటి భక్తులు రావడం, వాళ్ళ యొక్క దేవునికి దండం పెట్టుకుంటే వాళ్ళ కోరికలు తీరడం. ఆ తీరడం వలన వాళ్ళకి అనేకమైనటువంటి భక్తి, శ్రద్ధ అన్నీ కలిగి అందరికీ చెప్పడం ద్వారా అందరూ కూడా ఈ దేవుని దగ్గరికి వచ్చి అన్ని రకములైనటువంటి బాధలన్నీ తొలగించుకొని ఆ స్వామికి కృపకు కారణమవుతున్నారు. తర్వాత ఈ యొక్క స్వామికి ఎక్కడిదిక్కడి నుంచో అందరూ వచ్చి అన్ని విధముల సేవలు చేస్తున్నారు. ఈ యొక్క స్వామి క్షేత్రంలో శివరాత్రి మహావైభవముగా జరుగుతుంది. 3 రోజుల కార్యక్రమం, మాఘశుద్ధ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజు నాడు 3 రోజుల కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది. ఇక్కడికి తండోపతండాలుగా జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా కనీసం ఒక 2 లక్షల మంది దాకా వచ్చి ఆ దేవునికి దర్శనం చేసుకొని, తీర్థప్రసాదం తీసుకొని, ఉపవాసము నుండి అనేక విధములుగా వాళ్ళు సేవ చేస్తున్నారు. తర్వాత జ్యేష్ఠ బహుళ
ఏకాదశి దశమి ఏకాదశి ద్వాదశి రోజు నాడు వార్షికోత్సవం జరుగుతుంది. ఆ వార్షికోత్సవంలో కళ్యాణము, శతరుద్రము, కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ మాస శివరాత్రి రోజు కూడా అనేకమైన భక్తులు వస్తారు. సోమవారం అధికంగా మంది వస్తారు. అందరు కూడా ఈ క్షేత్రము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లింగాలు కాకతీయుల కంటే పూర్వము, అంటే పశ్చిమ చాళుక్యుల టైంలో ఈ యొక్క 3 లింగాలు ఇక్కడ స్థాపితం చేసినటువంటిది ఉన్నది. తర్వాత 101 దేవాలయాలు జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ సంప్రదాయ అమ్మవారి దేవాలయాలు అన్నీ కూడా ఇక్కడ నిర్మించినారు. అది ఏ కాలంలో ఏం జరిగిందో అంత భూమిలో కూడుకుపోయినాయి. ఇప్పుడు తవ్వినా కొద్దీ ఎక్కడ తవ్వినా కూడా ఈ యొక్క దేవుని యొక్క అవశేషాలు దొరుకుతాయి, గుడులు దొరుకుతాయి, మనకి విగ్రహాలు దొరుకుతున్నాయి. వేములవాడ స్వామికి దీనికి ఏమీ సంబంధం అనేది ఏం లేదు, ఇక్కడ రాసి లేదు. దాని గురించి మనం ఏం చెప్పాలి.